ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో తురిమి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. తీసుకొని ఇందులో ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలండి. సుజీ రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక పావు కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా ఒక కప్పు వరకు మజ్జిగ అయితే వేసుకుంటున్నా అండి. మనకు పెరుగున్న హాఫ్ కప్పు వేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ, శనగపిండి అలానే ఈ మజ్జిగ మొత్తం అంతా ఇలా బాగా కలిసేట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేట్టు కలిపేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక రవ్వ అనేది బాగా నానుతుందండి. చూసారా ఇలా రవ్వ అలానే శనగపిండి అనేది బాగా ఇలా నానాలి. ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం. ఇలా గ్రేటర్తో అయితే ఇలా తురుముకోవాలండి. మొత్తం మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రేటర్తో అయితే ఈ వంకాయని ఇలా తురుముకోవాలి. ఇంకా ఇలా తురుముకోవాలండి. చూడండి, ఇలా 3 వంకాయలతో అయితే ఇలా తురుముకోవాలి. ఇంకా అలానే వాటర్లో అయితే కొద్దిగా వేస్తే మనకు రంగు మారకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలకైతే చూసారా పిండి అయితే ఇలా బాగా రవ్వ అలానే శనగపిండి, పెరుగు మొత్తం అంతా బాగా నానింటుందండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఇది రవ్వ వేసేసి కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని మెత్తగా దోశ పిండిలో అయితే వేసుకోవాలి. ఇంకా కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక బౌల్ అయితే తీసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటాము. ఇంకా ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ముందుగా తురిమి పెట్టుకున్న ఈ వంకాయ తరుగు అయితే వేసుకోవాలండి. ఇందులోనే ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా వంకాయ తరుగు అంతా వేసాక కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇందులో చూసారా కొద్దిగా పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది. అలానే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం టిఫిన్కి కానీ స్నాక్స్కి కానీ చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా చట్నీ అయితే ఇలా చేసుకోవచ్చండి. కొద్దిగా వేయించిన పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా కొబ్బరి ఇంకా ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే రుచికి సరిపడా వేసుకొని వాటర్ వేసుకున్నామంటే చాలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే చట్నీ కూడా రెడీ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకోవడమే. ఇంకా ఇలా బౌల్లో అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నామంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే చట్నీ అండి. చూసారా, ఇలా పోపు అయితే వేసుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే చట్నీ అయితే రెడీ. చూడండి, పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఒకసారి ఆనియన్తో ఇలా రుద్దేసుకున్నామంటే మనకు విరిగిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి దోశలు. ఇంకా ఒక గరిటెడు పిండి అయితే వేసుకొని మొత్తం అంతా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు దోశలు. ఇలా చిన్న చిన్నగా సెట్ దోశల్లా వేసుకొని తింటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అండి. చూసారా, ఇలా ఒక్కసారి కాలాక మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే. ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇంకా అదేవిధంగా మరొక దోశ అయితే చూసేద్దాము. టేస్టీగా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. సెట్ దోశలా పెద్దగా కానీ చిన్నగా కానీ ఎలా అంటే అలా వచ్చేస్తాయి. కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూస్తుంటేనే నోరు ఊరికేలా ఉందే దోశ. చూసారా, ఇలా కాలేక ఒక్కసారి ఇలా తిప్పేసుకోవడం. చూసారా, కలర్ఫుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే వంకాయతో వెరైటీగా ఉంటుందని చేశాను. దోశ మటుకు సూపర్ అండి.
అసలు అయితే రెడీ అయిపోయాయండి. ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసామంటే టేస్టీగా ఉండే దోశ. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా అదేవిధంగా పల్లీ చట్నీ, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే చట్నీ అండి. తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్టీగా ఉండే చట్నీ. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.